తెలంగాణ రాష్ట్రంలో తారక రామారావు అలియాస్ డ్రామారావు కొత్త డ్రామాలకు తెరలేపిండు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు బనకచెర్ల మీద మీ అయ్యకు సవాల్ విసిరిండు. బనకచెర్ల మీద అసెంబ్లీలో చర్చకు రమ్మని చెప్పి మీ అయ్య కేసీఆర్కు సవాల్ విసిరితే నువ్వు ఒక బచ్చగాడివి, నీ స్థాయి మరిచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని ఇవాళ ప్రెస్ మీట్కి రమ్మనే దమ్ము ధైర్యం నీకు లేదు. నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నావు, నీ డ్రామాలకు తెరలేపినవు. ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రాకు అప్పనంగా నీలో పేపింది మీ నాయన మీ బావ హరీష్ రావు. బనకచెర్ల మీద దమ్ముంటే ఇప్పటికైనా స్పీకర్కు లేఖ రాసి అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిరితే ఆ సవాల్ స్వీకరించలేక మీ అయ్య ఫామ్ హౌస్కే పరిమితమైండు. నువ్వేమో ఇవాళ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ అంటున్నావు. ఒక గౌరవ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలిచ్చిన తీర్పుతోటి అసెంబ్లీలో చర్చకు రమ్మని మేమంటే నువ్వేదో సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ అని ఇవాళ చిల్లర మల్లర మాట్లాడుతున్నావు. కేటీఆర్